So as students, in today's class, we are going to learn how to form questions. So framing questions anedi chala important endukante if you want to speak to others, you have to ask questions. Alage especially mana examination point of view lo kuda ee framing questions anedi chala important. Ikkada manaki basic ga we have yes or no questions and WH questions. First yes or no questions frame cheyadam ganaka manaku vaste WH questions easy ga cheyochu. For example, Radha is a dancer అని ఉంది. అక్కడ మనకి హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి ఇఫ్ యూ పుట్ దట్, ఇఫ్ యూ స్టార్ట్ విత్ హెల్పింగ్ వర్బ్, యూ కెన్ సింప్లీ చేంజ్ ఈజ్ రాధా ఏ డాన్సర్. ఓకే, సో ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉన్నాయి. సో ఐ హ్యావ్ గివెన్ స్మాల్ ఎగ్జాంపుల్స్ ఫర్ యూ, లైక్ ఆల్ ద హెల్పింగ్ వర్బ్స్ డూ, డస్, ఈజ్ or are. So can you try to use these verbs and frame a question? First one, you a teacher. So is you a teacher or are you a teacher? Right? It is, are you a teacher? She have a brother. Do or does she have a brother? Okay. So they from Spain. You can say simply, are they from Spain? Helping verbs unte they are from Spain ante are they from Spain ani chestam. Okay. So ippudu manam ila mana yes or no questions frame cheyochu. But for sometimes you don't know, I play volleyball every day అని ఉంది అనుకుందా. సో దానికి హెల్పింగ్ వర్బ్ ఉందా? దర్ ఇస్ నో హెల్పింగ్ వర్బ్. సో ఇన్ దట్ కేస్ మనం ఏం చేస్తామంటే ప్లేని డూ ప్లస్ ప్లేగా తీసుకుంటే డూ యూ ప్లే వాలీబాల్ ఎవ్రీ డే అని మనం ప్రాక్టీస్ చేయొచ్చు. హియర్ ఇస్ ఎ టేబుల్ ఫర్ యూ. ఈ టేబుల్ కనుక మనం చూస్తే ఐ, వి, యూ, దే. ఎస్పెషల్లీ ఫర్ ప్రెజెంట్ టెన్స్ అయితే మనము V1 వాడతాం. లైక్ ఐ ప్లే, ఐ ఈట్ or ఐ రైట్. సో ఇక్కడ మనం ఐ రైట్ అంటే మనం ఏం చేసుకోవాలి, దాన్ని డూ రైట్ అంటే మన క్వశ్చన్ ఈజీగా డూ యూ రైట్ ఆర్ డూ ఐ రైట్, వాట్ డూ ఐ రైట్ ఎవ్రీ డే, వేర్ డూ ఐ రైట్ ఎవ్రీ డే అని మనం ప్రాక్టీస్ చేసుకుంటాం. అలా కాకుండా హీ కానీ షీ కానీ చూస్తే హీ రైట్స్ ఆర్ అరుణ్ రైట్స్ అని ఉంటుంది. అక్కడ మనం ఏం చేసుకోవాలి, ఎక్కడైతే వెర్బ్ ప్లస్ నెక్స్ట్ చేరిందో అరుణ్ రైట్స్ అంటే డస్ ప్లస్ రైట్ అని చెప్పుకోవాలి. సో దెన్ యూ కెన్ సే డస్ అరుణ్ రైట్ ఎవ్రీ డే, వాట్ డస్ షీ రైట్ ఎవ్రీ డే. ఇలా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే దెర్ ఇస్ వన్ మోర్ ఇన్సిడెంట్ లైక్ చిల్డ్రన్ రోట్. ఇక్కడ కూడా చిల్డ్రన్ రోట్ స్టోరీస్ యెస్టర్డే అని ఉంది. దానికి రోట్ నేమ్ చేసుకోవాలి, పాస్ట్ టెన్స్ కాబట్టి డిడ్ ప్లస్ రైట్ అనుకోవాలి. లైక్ డిడ్ చిల్డ్రన్ రైట్ స్టోరీస్ ఆర్ వాట్ డిడ్ చిల్డ్రన్ రైట్ యెస్టర్డే. సో ఇలా మనము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవడం ఈజీగా అవుతుంది. ఒకసారి మనము అది ఫాలో అయితే సరిపోతుంది. అండ్ వి నో యాక్చువల్లీ వీ హ్యావ్ ఆల్ దిస్ WH క్వశ్చన్స్ లైక్ హూ, వాట్, వేర్, హౌ, వెన్ అండ్ వై. సో ఇప్పుడు మనము ఒక్క క్వశ్చన్ ఏ సందర్భాల్లో హూ వాడతారు. వి యూస్ హూ ఫర్ పర్సన్స్, లైక్ హూ ఇస్ యువర్ ఫేవరెట్ హీరో ఆర్ హూ ఇస్ యువర్ క్లాస్ టీచర్ అలా చెప్తాము. అలాగే వాట్ ఫర్ థింగ్, వాట్ డూ యూ లైక్, యూ కెన్ సే ఐ లైక్ ఐస్ క్రీమ్ ఆర్ వాట్ డిడ్ యూ బై యెస్టర్డే, ఆర్ యూ కెన్ థింక్ అబౌట్ ఐడియా ఆర్ ఈవెంట్ ఆర్ యాక్షన్, లైక్ వాట్ యూ డూ ఎవ్రీ డే, డూ యూ డూ యోగా ఆర్ డూ యూ ప్లే గేమ్స్. అలాగే వేర్ వచ్చేసరికి మనము ప్లేస్ సంబంధించి వేర్ డూ యూ లివ్, వెర్ ఇస్ తాజ్ మహల్ అని చెప్పుకోవచ్చు. అలాగే వెన్, ఇఫ్ యూ వాంట్ టు నో ద టైమ్, వెన్ డూ యూ వేకప్, ఓకే, వెన్ డూ యూ కమ్ టు స్కూల్ ఆర్ వెన్ ఇస్ యువర్ బర్త్డే. సో వై మనం చెప్పుకున్నాము, రీజన్కి వాడతాము, పర్పస్కి. వై డూ యూ కమ్ టు స్కూల్ ఆర్ యూ కెన్ సే వై డూ యూ కమ్ టు స్కూల్, ఇట్స్ రీజన్ టు లెర్న్. అలాగే వై డిడ్ంట్ యూ కమ్ యెస్టర్డే, because I was not well, that would be the reason. To learn అనేసరికి పర్పస్ అవుతుంది. ఇలా మనం చూసుకోవచ్చు. అలాగే హౌ, ఇట్ కెన్ బి ఎ వే ఆర్ మేనర్, లైక్ హౌ యూ, హౌ డిడ్ యూ లెర్న్ ఇంగ్లీష్. ఇలా మనము హౌ డు యూ గో టు యువర్ స్కూల్, ఇలా మనం క్వశ్చన్స్ అడగవచ్చు. నౌ వి విల్ లుక్ ఎట్ వన్ క్వశ్చన్, దట్ ఈస్ వేర్. సో వేర్ మనం ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు వేర్ డు యూ గో ఎవ్రీ డే ఆర్ వేర్ డు యూ గో డైలీ. సో అదే రమ్య ఉందనుకోండి, where does Ramya go daily? అది past tense అయితే where did you go yesterday. అలాగే ఫ్యూచర్ అయితే where will you go. అలాగే మనం ఎక్కడికి వెళ్దామంటే where shall we go. సో ఇలా మనము ప్రతి క్వశ్చన్ వర్డ్తో, వేర్తో, వెన్తో, వాట్తో, వైతో క్వశ్చన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ కూడా గుర్తుపెట్టుకొని ఇలా మనము ఒక క్వశ్చన్ వర్డ్తో కానీ ప్రాక్టీస్ చేస్తే యూ క్యాన్ ఆస్క్ questions easily, so that you can communicate with your friends also quite well.
That's all for today, and happy learning. Enjoy the day.